ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి మీ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో మాక్సిమం మీరు ఎప్పుడు మళ్ళీ అప్గ్రేడ్ అవ్వాలని చూస్తుంటారు. అది పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత లేదు అన్నట్లయితే కనుక కొత్త మొబైల్ ఫోన్ వచ్చింది కదా అప్గ్రేడ్ అయిపోదామని చూస్తుంటారా? లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. నేనైతే కనుక ఆల్మోస్ట్ ఆల్ 5 years నుంచి చూస్తున్నాను. నాకైతే పెద్దగా అప్గ్రేడ్స్ ఏం కనిపించట్లేదు. ఇది వాడుతున్న ఐఫోన్ XS Max. సో ఈసారి ఐఫోన్ 14 Pro Max లో ఖచ్చితంగా నేను అప్గ్రేడ్ అవ్వాలని చూస్తున్నాను. ఎందుకంటే చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో వాటన్నిటిని ఫుల్ ప్లెజ్డ్ గా యూటిలైజ్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఈ క్వశ్చన్ కూడా ఎందుకు అడిగాను అనేది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి న్యూస్తో మీకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 931. టెక్న్యూస్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బై ద బై వీడియోని స్టార్ట్ చేయబోయే ముందర వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం ఏం కాదు, కొంచెం బాగానే ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను. కొంచెం అప్గ్రేడేషన్స్ అయితే చేశాను. ఈవెన్ స్టూడియో కావచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా చాలా వరకు బెటర్మెంట్, అలాగే దీంతోపాటు క్వాలిటీ కూడా తీసుకొని రావాలని చెప్పి నేను కొంచెం భారీగానే ఇన్వెస్ట్ చేశాను. సో క్వాలిటీ ఎలా అనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ డెఫినెట్లీ నేను హార్ట్ఫుల్గా మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఏమన్నా ఫీడ్బ్యాక్స్ ఉంటే కనుక కామెంట్స్లో రాసేయండి. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి చైనా నుంచి స్టార్ట్ చేద్దాం. చైనాలో ఒక సరికొత్త టెక్నాలజీకి బీజం అయితే పడింది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్రెడీ ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి ఎగ్జిస్టింగ్ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి చూసారా? ఈ స్మార్ట్ ఫోన్స్లో లేటెస్ట్ SoC చిప్సెట్స్తో వీటిని అయితే అప్గ్రేడ్ చేస్తూ ఉంటారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ఫోన్ వాడుతున్నాను. దీంట్లో వచ్చేటప్పటికి ఐ థింక్ A12 or A13 బయానిక్ చిప్ని అయితే యూస్ చేస్తున్నారు. A14, A15, ఇప్పుడు A16 బయానిక్ చిప్ అయితే రాబోతుంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఈ టెక్నాలజీ కనుక స్విచ్ అయ్యాను అన్నట్లయితే డైరెక్ట్గా నా సెల్ ఫోన్లో పెర్ఫార్మెన్స్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇది మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది బాగానే ఉంది, కానీ మరి ఆపరేటింగ్ సిస్టమ్ విషయం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యాపిలే ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఓల్డ్ డివైజెస్కి అయితే వాళ్ళ లేటెస్ట్ iOSని అయితే కట్ ఆఫ్ చేస్తారు కదా, మరి వాటికి ఇది ఎలా సపోర్ట్ని తీసుకొస్తారు, ఎలా బైపాస్ చేస్తారు అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. నా వంతు విషయానికి వచ్చారంటే మేబీ ఫ్యూచర్లో కంపెనీస్ ఇలా మన ముందుకు ఒక ప్లాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు గనక iOS 16 కావాలి అన్నట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. ఈ OS మొత్తానికి మీరు ఇంత పేమెంట్ చేస్తే అంటే ఒక 5,000-6,000 రూపాయలు పే చేస్తే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ అంటే iOS 16 వరకు సెక్యూరిటీ ప్యాచెస్ అన్నీ వచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. Android 12, 13 కావచ్చు, ఏవన్నా కానీ ఇలా ఉందంటే ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? ఇలాంటి మళ్ళీ మన ముందు తీసుకొస్తే మీ రియాక్షన్ ఏంటి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి నథింగ్ దగ్గర నుంచి నథింగ్ హై క్వాలిటీ రెండర్ ఇమేజ్ ఏదైతే ఉందో నిన్న రాత్రి లీక్ అవడం జరిగింది. అయితే ప్రీవియస్లీ ఇప్పటిదాకా కూడా మనం చూసినంతా కూడా వైట్ కలరే, కానీ వీళ్ళు గ్రే కలర్ని కూడా అయితే తీసుకొని రాబోతున్నారు. ఫుల్ ఎల్ఈడితో బ్యాక్గ్రౌండ్ అవుట్పుట్ ఉన్నటువంటి డివైస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నిన్న ఈ పిక్చర్ అయితే మనకు బయటకు రావడం అయితే జరిగింది. దీనిలో ఏముంటుందో ఏమో కానీ హైప్ మాత్రం విపరీతంగా చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ మొన్న సాయంత్రం మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్ యూజర్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్వైట్ పాసెస్ అయితే వచ్చినాయని నేను అనుకుంటున్నాను. నాకే 2-3 వచ్చినాయి. అంటే వేరే మీలో టెక్న్యూస్ చూసేవాళ్ళు చాలామంది చాలా థ్యాంక్స్, సపోర్ట్ చేశారు, నాకైతే మెయిల్ చేశారు, అన్న నాకు కోడ్ వచ్చింది, నేను పర్చేజ్ చేయను, మీరు కావాలంటే వాడుకోండి అని. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో అన్ఫార్చునేట్లీ నాకు కూడా వచ్చింది కాబట్టి నేను దాన్ని యూస్ చేస్తాను. అట్లీస్ట్ మీ పంపించింది ఏదైతే ఉందో ఇంకా యాక్టివ్లోనే ఉంది, మీరు వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. బట్ నన్ను అడిగితే వెయిట్ చేయండి, నేనైతే మీకు డీటెయిల్డ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా తీసుకొస్తాను. ఆ తర్వాత మీరైతే డిసైడ్ చేయండి. ఇలాంటి హైప్లో అయితే పోవద్దు. నిన్న ఒకటేసారి ఆల్మోస్ట్ ఆల్ కొన్ని లక్షల మందికి ఇన్విటేషన్ పాస్ ఏదైతే ఉందో పాస్కి సంబంధించినటువంటి కోర్స్ అంటే ఇది నన్ను అడిగితే కనుక హైప్ అని నేను అంటాను. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయగలరు. ఎనీవే నిన్న గ్రే కలర్కి సంబంధించినటువంటి మొబైల్ డివైస్ కూడా మనకి లీక్ అవటం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి Xiaomi దగ్గర నుంచి Xiaomi 12S మొబైల్ ఫోన్లో మనకి టోటల్లీ 3 మొబైల్ ఫోన్స్ ఉండేటువంటి అవకాశం అయితే ఉందంట. ఈ మొబైల్ ఫోన్స్లో 12S అల్ట్రా మొబైల్ ఏదైతే ఉందో ఇది 23 క్యారెట్స్కి సంబంధించినటువంటి గోల్డ్ కోటెడ్ బాడీ తోటి మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ముఖ్యంగా ఈ కెమెరా బంప్ అలాగే సైడ్స్ ఏవైతున్నాయో వీటన్నిటిలో కూడా మనము ఈ గోల్డ్ కోటింగ్ మేబీ దీన్ని అయితే అందరికీ యాక్సెస్ కింద తీసుకొచ్చేటువంటి అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. సెలెక్టెడ్ యూజర్స్ లేదా ఎవరైతే ప్రీ ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఎక్స్క్లూజివ్గా వీటిని డిజైన్ చేసి ఈ కంపెనీ పంపించేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. బట్ మీరు ఇలాంటి గోల్డ్ కలర్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి వాటన్నిటిని మీరు నమ్ముతారా? ఇలాంటి వాటి డివైజెస్కి మీరు ఎక్సైటెడ్ అయి ఉంటారా?
కామెంట్ చేయండి. అండ్ వీటితో పాటు ఈ పర్టికులర్ 12S మోడల్లో మొత్తం మనకి 3 మొబైల్ ఫోన్స్ ఉండేటువంటి అవకాశం ఉందంట. ఒకటి 12S, మరొకటి 12S Pro, మరొకటి వచ్చేప్పటికే 12S Ultra. అల్ట్రాలో మాత్రం మీరు ఈ గోల్డ్ కలర్ ఏదైతే ఉందో దీన్ని చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి గూగుల్ దగ్గర నుంచి గూగుల్ పిక్సెల్ 7 అలాగే 7 Pro మొబైల్ ఫోన్స్ అయితే అతి త్వరలో రాబోతున్నాయి. ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కెమెరా రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ ఏవైతే ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. రేర్ అండ్ ఫ్రంట్ రెండిటిలో కూడా ఇది 4K 60 FPS వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ని తీసుకొని రాబోతుందంట. ఈవెన్ గూగుల్ పిక్సెల్ ట్యాబ్ ఏదైతే ఉందో దీంట్లో మనకి సింగిల్ కెమెరా, అది కూడా 8 మెగాపిక్సెల్ కెమెరా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. చూద్దాం మరి ఈ ప్రైజింగ్ మెయిన్ అండ్ అఫ్ కోర్స్ వీటిని మన ఇండియా కూడా తీసుకొని రావాలి. త్రూఅవుట్ ద వరల్డ్ వీళ్ళ సర్వీసెస్ని డెవలప్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చి మనకి ఐకు దగ్గర నుంచి ఐకు 9T సిరీస్ మొబైల్ ఫోన్ని కూడా అయితే తీసుకొని రాబోతున్నారు. మరి ఐకు 9T ఒకటే తెస్తారా, 9T Proను కూడా తెస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఈరోజు మన ఇండియన్ BIS సర్టిఫికేషన్స్లో ఐకు 9T అయితే మనకు కనపడటం జరిగింది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen ప్లస్ ఫస్ట్ ప్రాసెసర్తో మనకి ఇదైతే రాబోతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మనకి జూలై 2nd లేదా 3rd వీక్లో అఫీషియల్గా దీన్ని మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు ఇది కొంచెం చేదు వార్త అని చెప్పుకోవచ్చు. స్మార్ట్ ఫోన్స్ యొక్క ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రైజెస్ అన్నీ కూడా ఇంక్రీజ్ అయితే అవ్వబోతున్నాయి. ఎస్, సో ఇప్పుడు డ్యూ టు కాజ్ ఆఫ్ ఈ కోవిడ్ వల్ల ప్రొడక్షన్ ఏదైతే ఉందంటే 2nd అలాగే 3rd వేవ్స్ వల్ల ప్రొడక్షన్స్ చాలా తగ్గిపోయినాయి. దీనివల్ల కంపెనీస్ యొక్క మెయింటెనెన్స్ కాస్ట్స్ ఏవైతే ఇవన్నీ పెరిగిపోయినాయి. ఈవెన్ శాలరీస్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. అండ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి సంబంధించినటువంటి చిప్సెట్స్ని కూడా ప్రొడక్షన్ కాస్ట్ని పెంచేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇదైతే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ప్రస్తుతం అయితే నార్మల్ ప్రైజెసే. ఇవి మనకి 2023 జనవరి నుంచి ఈ ప్రైజెస్ అన్నీ హైగా ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఓపో దగ్గర నుంచి ఓపో రెనో 8 సిరీస్ ఉందని చూసారా, వీటికి సంబంధించినటువంటి లాంచ్ డేట్ ఈరోజు లీక్ అవ్వడం జరిగింది. ఇది నెక్స్ట్ మంత్ 18th అఫీషియల్గా మన ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. మొత్తంగా 3 ఫోన్స్ ఓపో రెనో 8, రెనో 8 Pro, రెనో 8 Pro ప్లస్. ఒకటి వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీ 1300, మరొకటి వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen ఫస్ట్ ప్రాసెసర్, మరొకటి వచ్చేటప్పటికే మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 8100 SoC చిప్సెట్తో. అఫ్ కోర్స్ ఇవన్నీ ఆల్రెడీ OnePlusలో మనకి రిలీజ్ అయి ఉన్నాయి కాబట్టి 7 Gen 1 ప్రాసెసర్ తప్ప. సో వాటిని రియల్మీ వీటన్నిటిని కూడా రీబ్రాండ్ చేస్తూ మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే 8 సిరీస్ డిజైన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది బై ద వే. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి మరి ఇన్ని ఫోన్స్ ఈ కంపెనీస్ అన్ని లాంచ్ అవుతుంటే రియల్మీ ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. Realme GT Neo 3T మొబైల్ ఫోన్ అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. ఈసారి మార్వెల్ అవెంజర్స్కి సంబంధించినటువంటి స్పెషల్ ఎడిషన్ని కూడా మన ఇండియాలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టార్కి సంబంధించినటువంటి సింబల్ తోటి టార్ స్పెషల్ ఎడిషన్ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి అమెజాన్ దగ్గర నుంచి అమెజాన్ ఫోన్ ఫ్యాబ్ ఫెస్ట్ అని చెప్పి ఒక ఫెస్ట్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. సో స్మార్ట్ ఫోన్స్ పర్చేజ్ చేయాలనుకుంటారు వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 40% డిస్కౌంట్. ఎంఆర్పి మీద గుర్తుపెట్టుకోండి, నార్మల్ సెల్లింగ్ ప్రైస్ మీద కాదు. అంటే నార్మల్ సెల్లింగ్ ప్రైస్ మీద మీకు మహా అయితే మాక్సిమం ఒక 8 to 10% డిస్కౌంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాని గురించి మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు మనకు మొబైల్ ఫోన్స్ అన్నిటి మీద కూడా కార్డ్ ఆఫర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇక్కడ 10+ మోస్ట్లీ 15 to 20% డిస్కౌంట్ వచ్చేటువంటి అవకాశం. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటే ఆల్రెడీ లాంచ్ అయిపోయినటువంటి మోడల్స్ మీద నన్ను అడిగితే వెయిట్ చేయండి. ఎందుకంటే వీటి మీద ఆఫర్స్ రిలీజ్ చేశారు కాబట్టి ఇవి ఎలాగో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మంత్లో చాలా మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. మేబీ ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఇంకొంచెం బెటర్ మొబైల్ ఫోన్ వచ్చేటువంటి అవకాశం ఉందేమో అని అనుకుంటున్నాను. సో ఇయర్ మొత్తం కల్లా బిగ్గెస్ట్ సేల్స్ ఏవైతే ఉన్నాయో అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ కావచ్చు, లేదా ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి బిగ్ బిలియన్ డేస్ సేల్ కావచ్చు, వాటిల్లో మీకు ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ దొరికేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో నన్ను అడిగితే కనుక వెయిట్ చేయండి. ఎనీవే ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్టయితే SBI కార్డ్ని యూజ్ చేయండి, మీకు 10% డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. న్యూస్ నచ్చితే గట్టిగా లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.